థర్డ్ ఫ్లోర్లో రూమ్ కావాలా? నా పేరు నిఖిల్, నాకు థర్డ్ ఫ్లోర్లో రూమ్ కావాలి. పద, మీకు రూమ్ చూపిస్తాను. రూమ్లో కొన్ని రూమ్మేట్ కూడా ఉంటాడు, చూపిస్తా. ఆ రూమ్మేట్ చాలా బాగుంటుంది. ఇదో ఇదే మీ రూమ్. ఇదేనన్నారు. ఈయన పేరు మనోజ్. చూడండి, ఆయన పేరు మనోజ్. ఓకేనా? ఆయన కొంచెం మంచిగా ఉంటారు. ఆయన కూడా ఫ్రెండ్స్ కాదు. ఓకే, నేను వెళ్తున్నా. దేవా. ఓకే, నేను స్నాక్స్ లంచ్ ఏమైనా కావాలంటే పంపిస్తాను. హోటల్ ఏమేమో సాకా సేవ. ఓకే, మీకు లంచ్ స్నాక్స్ అన్ని పంపిస్తాం. ఓకే ఓకే, చూసుకోండి. నేను విషయానికి వచ్చినాను. ఆదిత్య వాళ్ళంట వాళ్ళు ఇక్కడ ఉంటురంట. స్టార్ టైం ఎంత? స్నాక్స్ టైం అవుతుంది. ఏం స్నాక్ కావాలి? ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్, పిజ్జా. ఇది ఒక కోల్డ్ డ్రింక్ తెచ్చేసి అంతే. కోల్డ్ డ్రింక్ ఆయన ఇట్లా క్రిమినల్ చంపేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నారంట. మనం ట్రీన్ యూ హ్యావ్ ఎ కాల్ ఫ్రమ్ ఏజెంట్ ఆద్యాంత్. ట్రీన్. హలో ఆద్యాంత్. ఏ మనోజ్, నువ్వేం చేస్తున్నావు? దేవాంశ్ పక్కన. అదే నేను మిషన్కి వచ్చాను. ఇప్పుడు మన సార్ దేవాంశ్కి ఇట్లా షిఫ్ట్ చేసింది ఇక్కడికి. వాళ్ళని ఇద్దరం చేసి, అదే ఆదిత్య వాళ్ళ మిషన్ ఉంది కదా, అది అయినా ఆదిత్య మీద విశేషాలు ఏదన్నా దొరకాయా? అరే బయట గన్ సౌండ్స్ వస్తున్నాయి. పంచి లేరు, వెళ్ళిపోదాం. ఇక్కడ ల్యాప్టాప్ ఇక్కడ వర్క్ వచ్చింది. వెపన్స్ ఉండే, సీక్రెట్ వెపన్ ఉండే. మన రోజు దాచుకుందా చూసేద్దాం. లేరు, వెళ్ళిపోదాం. ఇందాక మా పేపర్స్ అన్నట్టుకోవాలి. అక్కడ పెట్టాలి. స్ట్రాప్స్ పెట్టిందా ఐఫోన్.
స్పాటింగ్స్ ఏమన్నా దొరికాయా? మీరు బయటికి వెళ్ళారు కదా. మేము మళ్ళా వచ్చి ఒక హైడ్ చేసాము, ప్లేస్లో హైడ్ అయిపోయినాము. పైసలు తీసుకోవాలి, గన్స్ తీసుకోవాలి. స్పెషల్గా మనకాండ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు నాకు ఒక స్పెషల్ ప్రింట్, ఒక ఐ వాచ్ కూడా దొబ్బేసిండు. ఐ వాచ్ అవన్నీ దొబ్బేసిండు. ఇంకా ప్రింటింగ్ ఏంటి ప్రింట్ పేపర్ స్పెషల్ ప్రింట్స్ నేను నీకు పంపించిన స్పెషల్ అవే తీసుకోవాడు. నేనేం అది ఫేక్వి, రియల్వి దాపెట్టినా. థ్యాంక్ యూ ఏజెంట్ మనోజ్. అయినా నేను తొందరలో సాగా సేవ హోటల్కి వస్తున్నా. ఉండేది ఆడ కదా. అది తెలుసు, నేను అందుకనే వస్తున్నా. నేను ఏజెంట్, నేను తర్వాత రాక్ కింగ్స్ హోటల్ అని ఉంటుంది కదా, కొంచెం ఏం చేస్తాడు ఐమాక్స్లో? మన డీటెయిల్స్ ఉన్నాయి కదా. ఫోన్ అది డమ్మీ ఐ వాచ్. దొబ్బేస్తామనుకుంటే నేను వచ్చి సోఫా కింద దాచిపెట్టినా. నేను నీకు ఫేక్ ఐ వాచ్ ఇచ్చా, ఎందుకంటే వాడు ఇలాంటివి చేస్తాడని తెలుసు. రియల్ ఐ వాచ్ అసలు లేదు, అది కూడా ఫేకే. మేము అప్పుడు కొన్నాము. డీటెయిల్స్ దొంగతనం చేద్దామని దాచిపెట్టినాం పిల్లకి. ఆయన వస్తున్నాను ఇన్ఫర్మేషన్ వచ్చింది మా ఏజెంట్ గౌతమ్ నుంచి. అయితే ఫోన్ చేశాడు. అయినా మనోజ్ ఏజెంట్ బబ్లు కూడా నీతోనే ఉండాలి కదా. ఇప్పుడు వేరే మిషన్ పోయిండు, వేరే హోటల్కి ఇట్లా మిషన్కి పోయిండు. అయినా రాక్ కింగ్స్ హోటల్లో నేను ఏజెంట్ అరవింద్ ఒక స్పెషల్ ఏజెంట్ అయితే ఉన్నాము. నేను దేవాన్స్ని పంపించింది వీడిని కనిపెట్టడానికి. ఏజెంట్ నాకు సీక్రెట్ ప్రింట్స్ దొరికినాయి. అయ్యా రే, మన డీటెయిల్ ఉన్నాయి కదా. అమ్మ అవును, దాపెట్టేద్దాం. క్లోజ్ చేసేసాం. మనము ఒక చోట ఇది సెక్యూర్గా దాపెట్టాలి. దొరికింది. సెక్యూర్ ప్లేస్.